ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ అనేది ఏ యూనివర్సిటీకైనా చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, వాళ్ళ ఎలిజిబిలిటీస్ ఏంటి? అదే మేడం, ఒక సామెత ఉంది చూడండి మేడం, గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఏదో ఉంది చూడండి. అట్లా ఒక ఇంజనీరింగ్ లెవెల్లో ఫ్యాకల్టీ అనేది వీళ్ళ లైఫ్కి వీళ్ళని మానిటర్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మేడం. ఓకే, మీరు మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ కానీ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ చూడండి, బీటెక్ ఎంటెక్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళని మళ్ళీ వాళ్ళే రిక్రూట్ చేసి వాళ్ళే పెడతా ఉన్నారు. సో అక్కడ ఏమవుతుందంటే స్కిల్ ఎన్హాన్స్ కావడానికి ఆపర్చునిటీస్ అనేవి ఉండవు. నేను తీసుకునే ఫ్యాకల్టీ ఐఐటీస్ నుంచి కానీ ఎన్ఐటీస్ నుంచి కానీ రీసెర్చ్ రిలేటెడ్ ఫ్యాకల్టీ కానీ అబ్రాడ్లో జాబ్స్ చేసి అబ్రాడ్లో రీసెర్చ్ చేసి ఉన్న ఫ్యాకల్టీనే మనం రిక్రూట్ చేసుకుంటాం మేడం. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్కి ఓవరాల్గా చెప్పే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇంట్రెస్టింగ్గా ఉంటే వాడు కూడా ఇంకా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఎఫర్ట్స్ పెడతాడు. ఫ్యాకల్టీయే బాగాలేకుండా స్టూడెంట్ ఏమి ఇంట్రెస్ట్ పడతాడు, కాలేజీకి కూడా పడు. అందుకనే మీరు ఏమన్నా పేరెంట్స్కి స్టూడెంట్కి నార్మల్ ఇంటరాక్షన్లో చెప్పండి, ఈరోజు కాలేజ్ పోవట్లేదా అంటే స్టూడెంట్ ఏమంటాడు, ఏముంది లేమో చెప్పేటోడు కరెక్ట్గా లేడు, మేము ఓన్గా బుక్స్ చూసో లేకపోతే ఆన్లైన్ చూసే ప్రిపేర్ అవుతామంటాడు. సో అట్లాంటివి రాకుండానే మేము ఏం చేస్తామంటే ఫ్యాకల్టీ ఎప్పుడైనా కానీ స్టూడెంట్తో ఇంటరాక్ట్ అయ్యేటట్టు ప్లస్ మంచి టాప్ రిక్రూటెడ్ ఫ్యాకల్టీని మాత్రమే మనం తీసుకుంటాం మేడం. 10 years 15 years ఇట్లాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళే, దీనిపైన వర్క్ చేస్తున్న వాళ్ళే వీళ్ళని చేస్తాం. ప్లస్ ఇండస్ట్రీస్ పరంగా ట్రైనింగ్ పరంగా వీళ్ళకు ఇండస్ట్రియల్ పర్సన్సే వీళ్ళకి వచ్చి ట్రైనింగ్ ఇస్తారు మేడం. అంటే ఏదైతే ప్లేస్మెంట్స్కి నెసెసరీయో దానికి కావాల్సిన ట్రైనింగ్ ఆ రిలేటెడ్ మాత్రం ఇండస్ట్రియల్ పర్సన్సే వస్తారు మేడం. సో సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో అది యూనివర్సిటీ ఫ్యాకల్టీ చెప్తారు. ప్లస్ కంపెనీస్కి జాబ్స్కి కావాల్సిన ట్రైనింగ్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ పర్సన్స్ చెప్తారు. ప్లస్ ప్లేస్మెంట్స్కి కావాల్సిన దానికి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ పరంగా కానీ సిఆర్సీ సెల్ కానీ దానికి ఒక సపరేట్ టీం ఉంటుంది మేడం. సో ఈ 3-4 టీమ్స్ కంబైన్డ్ అయితేనే స్టూడెంట్కి బెటర్ ఎన్హాన్స్, బెటర్ క్వాలిటీ, బెటర్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి మేడం.